విష్ణుమయం జగత్ అనేది వేదోక్తి. విశ్వమంతా విష్ణు స్వరూపంగా బాసిల్లుతుంది. ఈ సృష్టిలో సకల చరాచరాలు విష్ణు రూపంగా భావించి ఆరాధిస్తారు. అందుకే ఆ విష్ణుమూర్తికి ఎన్నో రూపాలున్నాయి, ఎన్నో నామాలున్నాయి, ఎన్నో అవతారాలున్నాయి. ఆ శ్రీ మహావిష్ణు అవతారాల్లో చెన్నకేశవ అవతారం అనేది చాలా విశిష్టమైనది, ప్రత్యేకమైనది. అలాంటి చెన్నకేశవ స్వామి వారి దేవాలయం మన హైదరాబాద్ లో చంద్రాయనగుట్లో ఉంది. ఇక్కడ చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ క్షేత్రాన్ని గురించి వామన పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్వేత మహాముని అనే ఋషి ఈ గుట్టపై తపస్సు చేశాడంట శ్రీ మహావిష్ణువు కోసం. ఆ ఋషి తపస్సును మెచ్చిన శ్రీమన్నారాయణుడు ఒకరోజు అతనికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదించాడు. అంతేకాకుండా ఇక్కడ స్వయంభూగా తను వెలిసి ఉండి భక్తుల పూజలు అందుకుంటూ వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుస్తూ పొంగు బంగారంగా ఇక్కడ కొలువు తీరు ఉంటానని ఆ మునికి చెప్పడం జరిగింది. ఆ శ్వేత మహాముని స్వామివారికి చిన్న మందిరాన్ని నిర్మించాడు. అయితే ఈ ఆలయంలో దొరికిన శిలాశాసనాలను బట్టి 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడ దొరికిన శిలాశాసనాలను బట్టి మనకి రుజువు అవుతుంది. అయితే చివరగా నిజాం రాజు కాలంలో నిజాం నవాబ్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన కిషన్ ప్రసాద్ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్న ఈ ఆలయాన్ని కిషన్ ప్రసాద్ గారు నిర్మించింది. ఈ ఆలయం మొత్తం కూడా 3 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. ఒక గుట్ట పైన కొలువు తీరు ఉంటుంది. మనం ఎన్నో ఆలయాలు చూసినప్పటికీ ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలవటం జరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలవటం జరిగింది. ఇక్కడ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలవటం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మరాంబికా దేవి శక్తి స్వరూపిణి కూడా ఇక్కడున్న ఒక కొండ గుహలో స్వయంభూగా వెలవటం జరిగింది. అందుకోసమే ఈ ఆలయం ఇంత ప్రాధాన్యతను సంపాదించుకోవడం జరిగింది. ఈ ఆలయానికి వెళ్లి ఈ స్వామివారిని మనం ఏదైనా ధర్మబద్ధమైన కోరిక అడిగితే మన మొర ఆలకించి తప్పనిసరిగా ఆ కోరికను నెరవేరుస్తాడంట. ఈ ఆలయానికి ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు, సంతానం అందని వాళ్ళు, జీవితంలో సెటిల్మెంట్ అవని వాళ్ళు ఈ స్వామివారికి 5 శనివారాలు సేవ చేసుకోవడం వల్ల, అంటే శనివారం రోజు ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి 11 ప్రదక్షిణాలు తిరిగి మన మనసులో స్వామివారి మీద మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచి ధర్మబద్ధమైన కోరిక చెప్పుకోవడం వల్ల అతి శీఘ్రంగా ఆ కోరికను నెరవేరుస్తాడంట.
ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో మనకు ఆంజనేయ స్వామి విచిత్రంగా కనిపించడం జరుగుతుంది. బహుశా మన హైదరాబాద్ లో ఎన్నో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నప్పటికీ చతుర్భుజాలు కలిగిన ఆంజనేయ స్వామి శంఖము, చక్రము, గద ధరించి అభయహస్తంతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గారిగా కొలువు తీరి ఉండడం జరిగింది. పూర్వం ఇదంతా ఒక అడవి. ఇక్కడున్న స్వామివారిని చెన్నరాయ స్వామివారిగా పిలిచేవారు. ఇక్కడున్న గుట్టని చెన్నరాయని గుట్టగా పిలవడం జరిగింది. కాలక్రమేణా చంద్రాయన గుట్టగా అది పరిణామం చెంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియాకే చంద్రాయన గుట్ట అనే పేరు రావడం జరిగింది. గర్భాలయంలో చెన్నకేశవవారి స్వామి ఒక కొండ శిలకి శిరస్సు రూపంలో వెలవటం జరిగింది. తిరునామాలు, నేత్రాలు, వీర రసానికి ప్రతీకగా ఉండే కోరమిసాలు ధరించి స్వామివారి శిరస్సు ఒక కొండ శిలకి ఉద్భవించడం జరిగింది. స్వామివారి ఆలయానికి పక్కనే మనకి ఆండాలమ్మ సన్నిధి ఉంటుంది. ఆ గర్భాలయంలో ఆండాలమ్మతో పాటు అలవార్లు కూడా కొలువు తీరు ఉండటం జరిగింది. చెన్నకేశవ స్వామితో పాటు ఆ మహాదేవుడు కూడా ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. ఇక్కడ స్వామివారు స్ఫటికలింగాకారంలో ఉండి భక్తుల పూజలు అందుకోవడం జరుగుతుంది. ఆ శ్రీమన్నారాయణుడు స్వయంభూగా వెలిసినట్లుగానే ఆయన చెల్లి అయిన నారాయణి కూడా మల్లికార్జున స్వామిని వెంట పెట్టుకొని భ్రమరాంబికా దేవి రూపంలో ఈ ఆలయంలో స్వయంభూగా వెలవటం జరిగింది. ఇక్కడున్న ఒక కొండ గుహలో భ్రమరాంబికా దేవి స్వయంభూగా వెలిసిన మూర్తి ఉంది. 700 సంవత్సరాల క్రితం చాళుక్య రాజులు ప్రతిష్ఠ చేసిన మూర్తి. అయితే కొంతకాలం క్రితం అది శిథిలావస్థకు చేరి నాశనం అవటం చేత మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దేవతామూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది భక్తులందరూ. ఇక్కడున్న ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా మనకు శత్రు నాశనం జరిగి మన జీవితంలో అన్ని విషయాల్లో విజయమే సంప్రాప్తిస్తుందంట ఈ అమ్మవారి దయ వలన. ఈ అమ్మవారి ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా కుదురుతుందంట. అంతేకాకుండా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారు కూడా ఇక్కడ స్వయంభూగా వెలవడం జరిగింది. ఈ ఆలయం గురించిన కథ ఒకటి భక్తులు చెప్పడం జరిగింది నాకు. భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి ఔరంగజేబు తన దక్షిణ దేశ యాత్రకు బయలుదేరినప్పుడు స్వామివారు వేంచేసిన గుట్టెదురుగుండా మార్గం గుండానే ప్రయాణించడం జరిగిందన్న. అయితే స్వామివారు ఒక అద్భుతమైన లీల చేయడం జరిగింది. ఔరంగజేబు వారి యొక్క గుర్రాలను స్వామివారు కదలనీయకుండా నిలపడం జరిగింది. గుర్రాలు ఎంతసేపటికి ఎటు కదలకుండా ఉండటం చేత ఔరంగజేబు తిరిగి ఔరంగజేబు పల్లకిలోంచి కిందకి దిగి చుట్టూ పరిశీలించి చూడగా ఈ గుట్ట పైన అతనికి విచిత్రమైన ఆకారాలు, వింతైన శబ్దాలు వినిపించాయంట. తన పాదరక్షల్ని కిందనే ఉంచి గుట్టపైకి నడుచుకుంటూ వెళ్లి కొండ గుహలో స్వయంభూగా వెలిసిన ఈ చెన్నకేశవ స్వామి వారి మూర్తిని చూశాడు. ఇంత అద్భుతమైన మహిమాన్వితమైన మూర్తి ఇక్కడ ఉందని ఆ స్వామివారికి నమస్కరించుకొని కానుకలను సమర్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి దేవాలయానికి 300 ఎకరాలను విరాళంగా ఇవ్వడం జరిగింది. తన సామంత రాజులను పిలిపించి ఇక్కడ స్వామివారికి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించడం కూడా జరిగింది. ఇతర మతస్థుడైన ఔరంగజేబు చేతనే నమస్కారం పొందిన ఈ చెన్నకేశవ స్వామివారిని మీరు కూడా దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని